హలో అండి. ఆహా అనిపిస్తాకి స్వాగతం. ఇవాళ నేను మీకు చిన్నపిల్లలు ఇష్టంగా తినే బిస్కెట్స్ చేసి చూపిస్తాను. తక్కువ చక్కెర వేసి చేస్తాం కాబట్టి పిల్లలు ఎక్కువ తిన్నా పర్వాలేదు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టి కూడా ఇవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 కప్పుల మైదా పిండి తీసుకోండి. అందులో ఒక చిటికెడు ఉప్పు వేయండి. వేసి ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని 1 కప్పు చక్కెర వేసుకోండి. అందులో 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఇలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈ చక్కెర మొత్తం కరిగేలా చూడండి. కొంచెం కరగకపోయినా పర్వాలేదు, మనం పిండిలో వేసి కలుపుతుంటే కరిగిపోతుంది. ఇప్పుడు ఈ కరిగిన చక్కెర నీళ్లు పిండిలో పోసుకుంటూ కలపండి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలిపి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి. ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా బాగా గట్టిగా పిసికి పక్కన పెట్టండి. కొంచెం నీళ్లు తక్కువైతే మామూలు నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని గట్టు అంతా శుభ్రం చేసుకోండి. దీనిపైన కొంచెం పిండి చల్లి పిండి ముద్దను తీసుకొని ఇలా చపాతీలా తాల్చాలి. ఇలా పల్చగా తాల్చుకోవాలి. ఎంత వీలైతే అంత పల్చగా తాల్చుకోండి. ఇది నేను చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి. ఇవి మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా వీటిని చూసుకుంటూ ఆడుకుంటూ ఇష్టంగా తింటుంటారు. ఇదిగో నేను కొన్ని ఈ షేప్లో కట్ చేశాను. ఇప్పుడు ఇంకొక చపాతీలాగా తాల్చుకొని దీనిని నేను ఈ షేప్లో కట్ చేస్తున్నాను. చూడండి, పిల్లలకి ఇలా రెక్టాంగిల్ అని స్క్వేర్ అని చూపిస్తే వాళ్ళు అవి చూసి ఆడుకుంటూ తింటుంటారు. ఇప్పుడు నేను సర్కిల్లో షేప్లో చేస్తున్నాను. ఇదిగో ఇలా మెల్లిగా తీసుకుంటూ మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఇదిగో అన్నీ ఇలా వచ్చేసాయి. ఇలా వేరు ప్లేట్లలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకోండి. ఈ వేడైన ఆయిల్లో ఇలా ఈ బిస్కెట్లను వేస్తూ దోరగా కాల్చండి. మంట
మీడియం ఫ్లేమ్లో ఉంచండి. మరీ ఫుల్ ఉండకూడదు, మరీ సిమ్లో ఉండకూడదు. ఇలా ఈ కలర్ వచ్చే వరకు కాల్చండి. ఇవి కరకరలాడుతూ ఉంటాయి. ఇలా మీకు ఇష్టమైన షేప్లో కట్ చేస్తూ చేసుకోండి. ఇలా అన్నీ కాల్చుకొని అంతే, కరకరలాడే కమ్మటి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారనుకోండి, వాటితో ఆడుకుంటూ తింటుంటారు.